చల్లా జయంత్ నిరంతర శ్రమకు అప్రతిహత విజయాలకు చిరునామా. ఎన్నో హృదయాలు గెలుచుకున్న ఆదర్శనీయ వ్యక్తిత్వం. గుండె గుండెకు భరోసా ఇస్తూ సాగుతోన్న నిలువెత్తు శిఖరం చల్లా జయంత్. రంగారెడ్డి జిల్లా జిల్లెలగూడ గ్రామంలో 1962 మార్చి 22న పుష్పవతి లింగారెడ్డి దంపతులకు జన్మించారు. ప్రజాప్రతినిధిగా తన తండ్రి చేసిన అభివృద్ధి పనులు చూస్తూ పెరిగారు జయంత్. పుట్టిన గడ్డపై అందరూ బాగుండాలన్న తాపత్రయం జయంత్ది. చెల్లా లింగారెడ్డి హైస్కూలు స్థాపించి తన తండ్రి పేరును 10 తరాలు గుర్తుంచుకునేలా సార్థకం చేశారు. పాఠశాల గదుల నిర్మాణం చేపట్టారు. అనేక మందికి ఆర్థిక సాయం చేస్తూ బడిపిల్లలకు ఉచిత కంప్యూటర్లు అందిస్తూ విద్యార్థుల భవితకు బాసటగా నిలిచారు. ఇంకా ఎందరో పేద రైతుల కన్నీళ్లు తుడిచారు. ఓ మహర్షిలా స్వస్థలంలో సేవా కార్యక్రమాలు యజ్ఞంలా నిర్వహిస్తున్నారు, నిరంతరం కొనసాగిస్తున్నారు. చిన్న చిన్న సంప్రదాయాల పరిరక్షణకు నిరంతరం కృషి చేస్తున్నారు. కవితా చెల్లా కూడా టీడీఎఫ్ అధ్యక్షురాలిగా తెలంగాణ బతుకమ్మ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేయడంలో ముఖ్య భూమిక పోషించారు. జయంత్ సమర్థతకు నిదర్శనంగా కనిపిస్తాయి ఆయనకు వరించిన పదవులు, అవార్డులు. సక్సెస్ఫుల్ ఎంటర్‌ప్రెన్యూర్గా, కమ్యూనిటీ లీడర్గా, విఏ స్మాల్ బిజినెస్ కమిటీ మెంబర్గా, ఐటీ సర్వ్ అలయన్స్ ప్రెసిడెంట్గా ఇలా ఎన్నో పదవులు, బాధ్యతలు విజయవంతంగా నిర్వర్తించారు. అంతేకాదు వాషింగ్టన్ డీసీ గవర్నమెంట్ కాంట్రాక్టింగ్ నుంచి స్మార్ట్ సీఈఓగా అరుదైన ఘనతను సాధించారు. జేఎన్టీయూ స్వర్ణోత్సవ వేడుకల సందర్భంగా విశిష్ట పూర్వ విద్యార్థుల అవార్డు అందుకున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో పదవులు ఆయన్ను అలంకరించాయి, మరెన్నో అవార్డులు ఆయనను సత్కరించాయి. జయంత్ అమెరికన్ తెలుగు అసోసియేషన్లో చురుకైన పాత్ర నిర్వహిస్తున్నారు. ఆటా తరపున ఎన్నో కార్యక్రమాలను నిర్వహించారు. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. 2014 నుంచి ఆటా బోర్డ్ ఆఫ్ ట్రస్టీ అండ్ బిజినెస్ కమిటీ చైర్మన్గా కొనసాగుతున్న జయంత్ చల్లా సమర్థతను గుర్తించి ఆయనకు మరో గౌరవం అందించింది ఆటా. తమ కాబోయే ప్రెసిడెంట్గా జయంత్ చల్లాను ఎన్నుకుంది. అగ్రరాజ్యంలో తిరుగులేని స్థానంలో ఉన్న ఆటా సంఘానికి మరెన్నో పేరు ప్రతిష్టలు తీసుకొచ్చే బాధ్యతను భుజాన వేసుకున్నారు. నీకు నేనున్నానంటూ భరోసా ఇచ్చే ఒక ధైర్యం, అడుగడుగున ఆత్మీయ స్పర్శ నింపే ఓ ఆలింగనం, ఆపద వస్తే ఆదుకునే